నేను మీ సత్యసారిని ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే సొసైటీలో చాలామందికి మన గురించి పూర్తిగా తెలియకుండా మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తూ ఉంటుంటాం. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మిత్రమా, మనకి పక్క వాళ్ళ గురించి పూర్తిగా తెలియలేనప్పుడు వాళ్ళని జడ్జ్ చేయడం అనేది 100కి 200% తప్పే. ఎందుకంటే ఈ జడ్జి చేయడం అనేది, లేదా వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది, లేదా వాళ్ళ గురించి మాట్లాడడం అనేది మన జాబ్ కాదు. మనకి జాబ్ కానప్పుడు జీతం రాదు. మరి జీతం రాలేనప్పుడు, జాబ్ కానప్పుడు మనం పక్క వాళ్ళ గురించి సమయాన్ని వృధా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మన అమ్మా నాన్న మనల్ని నవమాసాలు మోసి 20 సంవత్సరాలు కష్టపడి పెంచింది. నీ జీవితంలో ఉన్న విలువైన సమయాన్ని అంతా నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకొని గొప్పగా విజయం సాధిస్తావని, తర్వాత వాళ్ళని బాగా చూసుకుంటావని చిన్న ఆశతో చేస్తాను నాన్న. మరి నువ్వేం చేస్తున్నావంటే ఆ జీవితంలో ఉన్న విలువైన సమయాన్ని అంతా పక్క వాళ్ళకి కేటాయించి నీ ఎదుగుదలకి అడ్డంగా మార్చుకుంటున్నావు. కాబట్టి నేను చెప్పే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషి జీవితంలో ప్రాణం తర్వాత అత్యంత విలువైన విషయం ఏంటంటే టైం అమ్మ. ఎందుకంటే చాలామంది అంటుంటారు ప్రాణం తర్వాత అత్యంత విలువైనది డబ్బు అంటుంటారు. కానీ టైం అనేది చాలా విలువైనది. ఎందుకంటే టైం ఉంటే మనం డబ్బు సంపాదించవచ్చు, కానీ డబ్బుతో మనం టైం తిరిగి తీసుకురావాలి. అలాంటి విలువైన సమయాన్ని నువ్వు పక్క వాళ్ళకి కేటాయించి నీ ఎదుగుదలను నువ్వే ఆపేసుకుంటున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకో, మీ అమ్మా నాన్నలో ఆనందంగా ఉండాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, లేదా మీ అమ్మా నాన్న నీకు ఇచ్చిన జీవితాన్ని పక్క వాళ్ళ కోసం వృధా చేయకుండా నీ కోసమే నువ్వు ఉపయోగించుకో. ఎందుకంటే 10 రూపాయలు పక్కవాడికి దానం చేసినా తప్పలేదు, కానీ 10 నిమిషాలు పక్కవాడికి అనవసరంగా కనుక నువ్వు కేటాయిస్తే అది నీ జీవితంలో నీ ఎదుగుదలకి అడ్డంగా మారుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ విలువైన సమయాన్ని ఎదుటి వాళ్ళ కోసం ఉపయోగించు. ఎందుకంటే తెలివైన వాడు ఎప్పుడు తనకున్న సమయాన్ని తన ఎదుగుదలకు మాత్రమే ఉపయోగిస్తాడు. ఒక తింగరోడు మాత్రమే తన సమయాన్ని వేరే వాళ్ళకి అనవసరంగా ఉపయోగిస్తూ ఉంటాడు. నాకు తెలిసి నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నాను. ఓకే, బాయ్.